వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామంలో జోరుగా సాగిన బీసీవై పార్టీ ప్రచారం. ఎమ్మెల్యే అభ్యర్థి పానీల ప్రసాద్, ఎంపీ అభ్యర్థి జోరుభద్ర చంద్రకళ మాట్లాడుతూ బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ను చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని కోరారు. చెరుకు రైతు గుర్తును గెలిపించగానే విద్యార్థులకు ఫ్రీ విద్య బోధన, ప్రతి రైతుకు ఒక ఆవును, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఫ్రీ వైద్యం, గ్రామంలో ఉండే త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవగానే తనకున్న 2 ఎకరాల పొలంను పేదలకు ఇస్తానని తెలియజేశారు. అక్కడ ఉన్న తగుకి వెళ్తావా అండు మనం అమాయకులు, మన అమాయక జనంతో ఆడుకుంటున్నారు. మీరు ఏ గొడవలకు వెళ్ళకండి అన్నా, ఉంటే తినండి, లేకపోతే మన ఇంట్లో పస్తుండే వాడు అడగడు. రౌడీ షేపులు ఇంతవరకు నాను 20 సంవత్సరాలకు చూస్తున్నాను. అప్పుడు మన ఊర్లో మనమే గొడవలు పడి మనమే అనుకొని వెంటనే కలిసిపోయేవారు. ఇప్పుడు రౌడీ షేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి మన వాళ్ళకి. ఏం ప్రాబ్లమ్స్ చేశారు పెద్ద పెద్దలు 40 జైల్లో మన గ్రామంలో ఒక ఎస్వీ గారిని క్లోజ్ చేసి చెప్తే వెంటనే బెయిల్ అయిపోద్దు. ఏం ప్రాబ్లమ్స్ చేసుకున్నాం మనం? ఎవరు ఎందుకు మనకు అడగరు? 10 ఎకరాల భూమి కబ్జా అయింది. ప్రతిపక్షంలో వచ్చిన వర్గను చెప్తానయ్యా, దాని కూడా మీకే చూపిస్తాను. అందరికీ నమస్కారాలు. జై భారత జనతా పార్టీకి జై, చెల్లెల్లారా. ఒకటే 6వ నెంబర్ బ్యాలెట్ బాక్స్ లాగా చూడాలి. చూస్తే అక్కడ రైతు 2 చెరుకు గళ్ళు ఉంటాయమ్మా. మీరు మీ అందరికి అభిమానం ఉంది. నేను ఇంటింటికి వెళ్ళాను, మళ్ళీ ఇంటింటికి వస్తాను. అందరూ అభిమానంతో నాతో వచ్చినారు ఈరోజు అందరూ. మళ్ళాంటి పేదవాడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాడని మీ అందరికీ తెలుసు. మీ అందరూ అందుకే నాకు నిలబెడతారని, నాకు గౌరవిస్తారని, నాకు గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని నాకు అన్ని రోజులు నాకు గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. వీడి పోటేస్తే గెలదనుకోకండి. పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఇది వరకు ఎన్నో పార్టీలు మీరు చూశారు. ప్రజలను సేవ చేయడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి, మీ అందరికీ తెలిసిన విషయమని. ఒక్కసారి బీసీవై పార్టీకి మీరు అందరూ అవకాశం ఇచ్చి చూడండి. మేము మీకు సేవ చేస్తామని మాట ఇస్తున్నాము. మన అధినేత అయిన రామచంద్ర యాదవ్ గారు బీసీ మైనార్టీ వర్గాలను ముందుకు తేవడం కోసమే ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మన బీసీ కులాల్లో ఎవరు మనతో సేవ చేయించుకోవడమే తప్ప ఎవరికి మనకి సీట్ల అవకాశం ఇవ్వడం అనేది ఇదివరకు లేదు. మనకి శ్రీకాకుళం జిల్లాలో నన్ను ఒక మహిళగా మన రామచంద్ర యాదవ్ గారు గుర్తు కూడా స్థలం లేకపోయినా ఇల్లు లేకపోయినా రామచంద్ర యాదవ్ గారు 10 సెంట్లు స్థలం ఇచ్చి కాయగూరలు పండించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానన్నాడయ్యా. అది మీరందరూ మర్చిపోరండి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారంగా పొంగులూరు ఆవులంటే ఇప్పుడు మన ఆవులు కాదు, పొంగులూరు ఆవులు చిన్న ఆవులు. అవి ఎమ్మెల్యేల ఇంట్లంట, ఎంపీ ఇంట్లంట, పెద్ద పెద్ద బాగా డబ్బుగల ఇంట్లో అంటూ ఉంటాయి. అలా తావుని ఎంత పేదవాళ్ళైనా, ఎంత డబ్బుగలకైనా ఇంటికి రావిస్తున్నాడు మన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారంగా. అలాగే ఉద్యోగి